హాయ్ అండి, అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదితి యామిని కలిసి పేలిపోయే క్యాండిల్స్ని కేక్ మీద ఉంచడంతో ఆ క్యాండిల్స్ని వెలిగించిన శ్రావ్యకి ప్రమాదం జరిగి ఫేస్ అంతా కూడా కాలిపోతుంది. ఇక దాంతో అదితి టెన్షన్ పడుతూ ఉంటుంది. యామిని ఇంటికి వెళ్ళిన తర్వాత యామినికి అదితి ఫోన్ చేస్తుంది. అమ్మ, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు కనుక ఇదంతా నేనే చేశానని తెలిస్తే ఎలా అని అదితి అంటూ ఉంటే అప్పుడు యామిని, నువ్వెందుకే టెన్షన్ పడతావు, అసలు మ్యారేజ్ డే చేద్దామని చెప్పింది ఎవరు అని యామిని అడుగుతూ ఉంటుంది. అహల్య అని అదితి అంటుంది. కేక్ తెచ్చింది ఎవరు, కేక్ దగ్గర అరేంజ్మెంట్స్ చేసింది ఎవరు అని యామిని అడగడంతో అహల్య అని అదితి చెప్తూ ఉంటుంది. క్యాండిల్స్ కేక్ మీద పెట్టింది ఎవరు అని అడుగుతూ ఉంటే అహల్య అని అదితి, ఇప్పుడు నాకు మొత్తం అర్థమైందమ్మా, A to Z మొత్తం కూడా అహల్య దగ్గర ఉండి చేసింది కాబట్టి అహల్య మీదకే వస్తుంది. అహల్యని ఇరికించవచ్చు అనుకొని బామ్మగారు అంటూ భానుమతి దగ్గరికి వెళ్ళి లేనిపోనివన్నీ కూడా అహల్యపై చాడీలు చెప్పి భానుమతి మనసులో అహల్య గురించి కోపం వచ్చేలా చేస్తుంది. ఇక భానుమతి ఎంతో కోపంగా అహల్య దగ్గరికి వస్తూ ఉంటుంది. శ్రావ్యకు సుభద్ర ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అప్పుడు అహల్య ట్యాబ్లెట్స్ వేసుకోమని శ్రావ్యకి వాటర్ తీసుకువచ్చి ఇస్తూ ఉంటే అప్పుడు భానుమతి, ఏ లేవే ఇక్కడ నుండి అంటూ ఒక్కసారిగా అహల్య చెంప పగలగొట్టి, బామ్మ ఏం చేస్తున్నావని గౌతమ్ ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా భానుమతి, కేక్ మీద పెట్టిన క్యాండిల్స్లో ఏం బాంబు పెట్టావే, నీ వల్ల నా మనవరాలి ముఖం కాలిపోయింది అంటూ అహల్య రెండు చెంపలు వాయిస్తూ, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు పక్కకు తప్పుకోరా అంటూ గౌతమ్ని నెట్టేసి అహల్య జుట్టు పట్టుకొని భానుమతి అహల్యని ఇంట్లో నుండి బయటికి గెంటొస్తూ ఉంటుంది.